ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫుట్బాల్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో సోమవారం జరిగిన ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్ జే మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 38 ఏళ్ల మెస్సీ 2 గోల్స్ సాధించి పురుషుల ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆల్ టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్ గా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. తన కెరీర్ లో రికార్డు స్థాయిలో 6వ ప్రపంచ కప్ ఆడుతున్న మెస్సీ ఈ మ్యాచ్ తో తన అంతర్జాతీయ టోర్నీ గోల్స్ సంఖ్యను 18కు చేర్చడం విశేషం. మ్యాచ్ ప్రారంభంలో మెస్సీ ఒక పెనాల్టీ ఛాన్స్ ను మిస్ చేసినప్పటికీ ఆ తర్వాత తన మార్క్ ఆట తీరుతో పుంజుకున్నాడు. మ్యాచ్ 38వ నిమిషంలో మెస్సీ తన కెరీర్ లో 17వ వరల్డ్ కప్ గోల్ కొట్టి జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోజ్ రికార్డ్ ను అధిగమించారు. అనంతరం మ్యాచ్ ఆఖరి నిమిషంలో మరో గోల్ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేయడంతో పాటు గ్రూప్ లో అర్జెంటీనాను టాప్ పొజిషన్ లో నిలిపాడు. టోర్నీ తొలి మ్యాచ్ లో అల్జీరియాపై హ్యాట్రిక్ సాధించిన మెస్సీ ఈ మ్యాచ్ లో 2 గోల్స్ చేయడంతో ప్రస్తుత టోర్నీలో అర్జెంటీనా చేసిన మొత్తం 5 గోల్స్ ను ఈ స్టార్ బూట్ల నుంచే రావడం గమనార్హం. ఈ విజయంతో డిఫరెంట్ ఛాంపియన్ అయిన అర్జెంటీనా ఈ టోర్నమెంట్ లో నాకౌట్ దశకు అధికారికంగా అర్హత సాధించింది. ఈ చారిత్రాత్మక ఘనత సాధించిన అనంతరం స్టేడియంలోని అభిమానులు, సహచర ఆటగాళ్లు మెస్సీని ఎత్తుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా మెస్సీ మరికొన్ని మైలురాళ్లను అందుకున్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు ధృవీకరించింది. ప్రపంచ కప్ లో అత్యధిక మ్యాచ్లు 28, అత్యధిక విజయాలు 18 సాధించడంతో పాటు మైదానంలో అత్యధిక నిమిషాలు 2489 నిమిషాలు గడిపిన ఆటగాడిగా మెస్సీ కొత్త చరిత్ర సృష్టించాడు.